యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా? ఎంతొచ్చిందేంటి? ఎంత తీసుకుంటున్నావు? వస్తుందా అమౌంటు? లేదా? అమౌంట్ వస్తుందా అంటే వస్తుంది. కానీ ఇంకా నా అకౌంట్‌కి రాలేదు. హాయ్ ఫ్రెండ్స్! ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. చాలా రోజులైతే అయింది ఇలాంటి వీడియో చేసి కదండీ. థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు కదా! యెస్ అండి. ప్రతి ఒక్కరనమాట. ఏంటే యూట్యూబ్ నుంచి నీకు డబ్బొస్తుందా? ఎంతొస్తుంది? స్టార్ట్ అయిందా? ఏంటక్కా మీకు యూట్యూబ్ నుంచి డబ్బులొస్తుందా? ఎంతొచ్చిందేంటి? ఏంటి చెల్లాయి యూట్యూబ్ నుంచి మంచిగా అమౌంట్ వస్తుందా ఏంది? సో, ఇలాగా రకరకాలుగా చాలామంది ఇదే క్వెషన్స్ అడుగుతున్నారు. అండ్ ఇంకా కొంతమందికి డౌట్స్ ఉంటాయి. అంటే అడిగిన వాళ్ళు కొంతమందున్నారు. అడగని వాళ్ళు చాలా ఉంటారు గదా! సో, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. అమౌంట్ వస్తుందా అంటే వస్తుంది. కానీ ఇంకా నా అకౌంట్‌కి రాలేదు. ఏందేదే అమౌంట్ వస్తుందంటుంది, మళ్ళీ నీ అకౌంట్‌కి రాలేదంటుంది. మరి ఇంకెవరి అకౌంట్‌కెళ్తుంది అనుకుంటున్నారా? ఇంకా ఎవ్వరి అకౌంట్‌కైతే రాలేదనమాట. ఎందుకంటే అందరికీ తెలిసిందే యాక్చువల్లీ యూట్యూబ్‌లో వచ్చేసి $100 అవ్వాలనమాట. సో, ఫస్ట్ పేమెంట్ $100 అవుతేనే మనకి అమౌంట్ అనేది వస్తది. బట్ నాది ఇంకా $100 కాదు కదా! $50 కూడా కాలేదనమాట. సో, థింక్ చేయండి మరి నా అంటే ఏ రేంజ్‌లో ఉన్నాననేసి. మీకు అర్థమవుతుందా? యెస్. బట్ డాలర్స్ అనేది యాడ్ అవుతుంది. కానీ కొంచెం లేట్‌గా అవుతుందండి. సో, దీనికి ఏం కారణం తెలుసా? యాక్చువల్లీ అది టోటల్లీ నా మిస్టేకే అనమాట. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఎవరైనా కూడా కానివ్వండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలి? ఎలాంటి కంటెంట్ జేయాలి? ఏంటని. దానికన్నా ముందు మీకు ఇంట్రెస్ట్ ఏదుందో మీకేదైనా మంచి ఇంట్రెస్ట్ ఉంది, మంచి స్కిల్స్ వచ్చు అని అనిపిస్తే సో, దాన్ని బట్టి చేయండి. లేదు నో ఐడియా నథింగ్ కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం జస్ట్ యూట్యూబ్‌లో సెర్చ్ చేసి స్టార్ట్ అయితే చేయండి. కానీ మీరు స్టార్ట్ చేసే ముందు ఫిక్స్ అవ్వాల్సింది ఒక్కటే అనమాట. ఏంటంటే ఒకే కంటెంట్ పైన యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. సో, ఇక్కడ ఎందుకు ఒకే కంటెంట్ అని అంటున్నానంటే ఇప్పుడు నేనొచ్చేసి నాది నేను 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాననమాట ఈ యూట్యూబ్ అనేది. అండ్ నేను కొంచెం గ్యాప్ ఇచ్చి చేశాను. అండ్ తర్వాత కూడాను మానిటైజేషన్ అయ్యి ఇప్పటికి నాకి 7 మంత్స్ పైన అవుతుందనమాట. సో, 7 మంత్స్ అయినా కూడా నేనింకా ఎర్న్ చేయట్లేదు. సో, ఎందుకు రీజన్ అంటే ఇదే అనమాట. సో, నేనొచ్చేసి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది చేసేసాను. సో, ఇలా ఏంటంటే ఈవెన్ మన ఫాలోవర్స్‌కి గానివ్వండి అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి యూట్యూబ్ ఆల్గారిథమ్‌కి కూడా అర్థం అవ్వాలి గదా! ఇప్పుడు నాది ఒకే కంటెంట్ ఉండింటే యూట్యూబ్ ఆల్గారిథమ్‌కి అర్థమయ్యి సో, రీచ్ కొంచెం ఎక్కువుండేదనమాట. సో, నాది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంది గాబట్టి నాకు ఇంత లేట్ అయితే అవుతుంది. ఇప్పుడు చూడండి చాలా మందిది మాది 1 మంత్‌లో మానిటైజేషన్ అయింది. అండ్ నాకు అమౌంట్ వచ్చేసింది. 2 మంత్స్‌లో మానిటైజేషన్ అయింది. అమౌంట్ వచ్చేసింది. జస్ట్ 3 మంత్స్ అయింది. మానిటైజేషన్ అయింది. డబ్బులొచ్చింది. కొంతమంది లేదు 1 ఇయర్ అయింది. కానీ నాకు మానిటైజేషన్ అయ్యి డబ్బులు రావట్లేదు. సో, చాలామంది ఇలాగే సఫర్ అవుతూ అన్నమాట. సో, ఇలా సఫర్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ అనేది ఇదే అనమాట అండి. సో, కంటెంట్స్ డిఫరెన్స్ పెట్టకండి. మెయిన్ థింగ్ ఒకే కంటెంట్‌ని ఫాలో అవ్వండి. సో, ఒకే కంటెంట్‌ని ఫాలో అవ్వడం ద్వారా మీ ఫాలోవర్స్‌కి కూడా మీరు చేసిన కంటెంటే ఇష్టమవుతుంది కాబట్టి వాళ్ళు ఫాలో అవుతారు. ఈవెన్ యూట్యూబ్ ఆల్గారిథమ్ కూడా అర్థమవుతుంది కాబట్టి ఆటోమేటికల్లీ మీది రీచ్ అనేది మంచిగొస్తది. ఈవెన్ వితిన్ 1 మంత్, 2 మంత్, 3 మంత్స్‌లో కూడా ఎర్న్ చేసేయొచ్చనమాట. సో, నా బిగ్ మిస్టేక్ అనేది ఇక్కడే చేశాను నేను. సో, అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే రియలైజ్ అయ్యి సో, అలా కాకుండా సరే ఇంక పైన ఒక మంచి ఒకే కంటెంట్ పైన ఎళ్తామనైతే చూస్తూ ఉన్నాననమాట. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తది. అయ్యో! ఏంటో 2 ఇయర్స్ అయింది కదా! సో, ఇంకా ఎర్నింగ్ లేదు కదా! సరే ఇంకా స్టాప్ చేస్తామనిపిస్తది. కానీ అయ్యో! ఎన్ని రోజులు కష్టపడాను. ఇంత అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా కొద్ది రోజులు కష్టపడతాం. ఏమవుతుంది అని ఒక్కొక్కసారి అనిపిస్తది. ఒక్కొక్కసారి అయితే టోటలీ ఏమంటారు బ్లాంక్ అయిపోయిందనమాట. ఏదన్నా వర్క్‌కెళ్దాం, పార్ట్ టైమ్ జాబ్ చేసుకుందాం అలాగిలాగని అని చూసేదాన్ననమాట. సరే ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది కాబట్టి సరే నేనొక కొంచెం టార్గెట్ అనేది పెట్టుకున్నాననమాట. సో, ఇది టార్గెట్ లోపల నేనేమైనా కొంచెం మంచిగా సక్సెస్ అయితే ఇదైతే కంటిన్యూ చేస్తా. లేకపోతే స్టాప్ చేస్తామనైతే నిజంగా అనుకున్నాననమాట.
లెట్స్ సీ ఏమవుతుందో చూస్తాం. సో ఇంకేమంటారు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది ఇదే అండి క్వశ్చన్, యూట్యూబ్లో అమౌంట్ వస్తుందా, యూట్యూబ్లో అమౌంట్ వస్తుందా, ఏం చేస్తున్నావు, ఎంత వస్తుంది, అలా ఇలా అడుగుతున్నారు. కొంచెం దగ్గరలో ఉన్నాను, కొంచెం కాదు చాలా చాలా దూరంలో ఉన్నాను అనమాట. సో చూస్తాం ఇంకా ఎంత టైం పడుతుందో నాకైతే అస్సలు తెలియదు. నేను క్యాలిక్యులేషన్ ఐ మీన్ లైక్ నేను టార్గెట్ పెట్టుకుని కాదు, నా క్యాలిక్యులేషన్ ఇలాగే యాడ్ అవుతుంటే ఇంకొక 5 years అన్న పడుతుందని నా క్యాలిక్యులేషన్. ఒకే కంటెంట్ పైన మంచిగా చేసుకొని వెళ్ళానంటే నేను టార్గెట్ పెట్టుకున్న రోజుల్లో అయిపోతుందని అనుకుంటున్నాను. మీరేమంటారో కమెంట్ అయితే చేసేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు చెప్పండి ఎలాంటి లైక్ ప్రాంక్ వీడియోస్ చేయాలంటే దేనిపైన ప్రాంక్ చేయాలి, సో ఇలాంటివి జస్ట్ కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఏమంటారు ఫ్రెండ్స్? నీకేంటమ్మా యూట్యూబ్ చేస్తున్నావు డబ్బులు వస్తుంటాయి, నీకేంటమ్మా యూట్యూబ్ చేస్తుంటే డబ్బులు వస్తున్నాయి. చాలా మంది ఆలోచన ఇదే, బట్ దట్స్ రాంగ్ కదా, ఇంకా రావట్లేదు కదా. ఏమంటారు ఫ్రెండ్స్? మరి నేను ఈ వీడియో చేయడానికి కారణం అయితే ఇదే. చాలా మంది ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలా, ఎర్నింగ్ చేశారా, అమౌంట్ వస్తుందని. సో దానికైతే చెప్తున్నాను అనమాట. సో వస్తుంది, కానీ ఇంకా నా అకౌంట్కి అయితే రాలేదన్నమాట. సో ఎవరైనా మిస్టేక్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి డిఫరెంట్ కంటెంట్ అయితే చేయకండి, ఒకే కంటెంట్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు. సో మరి ఈ వీడియో ఇంతే అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.